విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ భవన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శంకుస్థాపన చేస్తారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. సాయిబాబా గుడి వీధిలో 600 గజాల్లో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. అయంతే అస్యుపమేఖ్యర్వాన్ ప్రతీచేన సహురేక్షిణతో భవామేధా వృత్రాని జంఘనా బభూరి జుహామిదే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశు ప్రథమాభిభావా త్వయా మన్యో సరథమారుజంతో అర్షమాణా సదృశితామరుత్వః హత్వాయ శత్రూన్ విభజస్వ వేద నిమానో విమృధో నదస్వ సహస్రమన్యో అభిమానసి మన్యవేలితో విషం విషం యుతజే సంధిజాది అగ్రత్తరక్తయా రిదావయందోషమోషయాయ కర్మయాయ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః తదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపహక్షే మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 28 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి. ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్టు ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26లో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా.